ఎందుకు అట్లా పిచ్చిగా చేస్తావు? మరి కోపం రాదా నాకు? మరి నీకేమన్నా అయితే నేను హ్యాపీగా ఉంటానా? బాధపడతా కదా. నిన్ను ఎంతో ప్రేమిస్తా కదా, నేను నీ క్షేమాన్ని కోరుకుంటా కదా. మరి అట్లా నువ్వు మూర్ఖంగా చేస్తే నీకేమన్నా అయితే మరి నేను ప్రశాంతంగా ఉంటానా? తెలిసి వద్దంటే ఎందుకు పోతావు నువ్వు? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అందుకే కొట్టా. ఆ దెబ్బతిని నువ్వు ఏడుస్తుంటావు, దగ్గరకు వచ్చి కూర్చొని ఇట్లా చెప్పుకుంటుంటా. సరేలే దా. మహోద్రేకము గలికి నిమిషం మాత్రము నిన్ను విసర్జించి తిని, కోపపడి కొట్టి తిని గొప్ప వాత్సల్యంతో సమకూరుస్తా. అని ఒక దెబ్బ కొట్టి ఆ దెబ్బను మాన్పటానికి ఎన్ని వాగ్దానాలు చేస్తాడు ఆడ. తన్నేది ఒక తన్ను, ఆ తన్ను మర్చిపోవటానికి ఇన్ని గొప్ప వాగ్దానాలు పోసాడు ఆడ. 54 యెషయా గ్రంథం. మీకు తెలియందా? నాకెళ్ళి చూడండి, ఉంటుందిలే. గొప్ప వాగ్దానాలు ఉన్నాయి. సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు విస్తారం మగుదురు. లే, నీ గుడారపు తెరలను నిరాటంకముగా సాగనిమ్ము, నీవు కుడి వైపునకును ఎడమ వైపునకును వ్యాపించెదవు అని మొదలుపెట్టి, నీ వైధవ్యపు నిందనిక మరచెదవు, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. నేనే నిన్ను భరిస్తాను అంటాడు, నువ్వు వ్యాపిస్తావు అంటాడు, నీ పిల్లలు విస్తారం మగుదురు అంటాడు. భయపడొద్దు, నువ్వు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. అవమానం తలంచొద్దు, నీవు లజ్జపడనక్కరలేదు. నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచదువు, నీ వైధవ్యపు నింద నీకు మీదట జ్ఞాపకం చేసుకోనవు. ఎలా అనగా నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీ విమోచకుడో, సర్వలోకమునకు దేవుడు అని ఆయనకు పేరు. ఇక చూడు వరుసగా వాగ్దానాలు ఎన్ని ఉంటాయో. అందులోనే అంటాడు, పర్వతాలు తొలగిన, మెట్టలు తత్తరిల్లిన, నా కృప నేను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. నీకు విరోధంగా రూపింపండి ఏ ఆయుధం వర్ధిల్లదు. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా? ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా? నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును, నీలముతో నీ పునాదులను వేయుదును. చూడండి, ఆయన కోపము నిమిషం మాత్రము, ఆయన కృప ఆయుష్కాలం అంతా. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే దేవుని మనస్సు మనకు అర్థం కావటం కోసం చెప్తున్నాను. ఆయన ప్రేమ కలిగినోడు.